డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక అమ్మ. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. ఎక్కడ చూసినా ఈ మధ్య అక్రమ సంబంధాలు అనేది బాగా ఎక్కువైపోతూ ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మీ జనరేషన్ లో కన్నా ఆ టైంలో ఏం లేదేమో, లేకపోతే మీడియా లేదేమో తెలుసుకోవడానికి. ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి ఎక్కడ ఏం జరిగేవి ఇమ్మీడియట్ గా తెలుస్తూ ఉన్నాయి. ఈ ఫోన్స్ ఒకటి రావడం వల్ల ఇంకా ఎక్కువగా తెలిసిపోతూ ఉంది అనమాట. ఒకవేళ ఛానల్స్ వాళ్ళు వెళ్ళకపోయినా ఈవెన్ వాళ్ళు వీడియో తీసే అంటే ఇన్ని ఉన్నాయి కాబట్టి బయటకు వస్తున్నాయా? అప్పట్లో కూడా ఇలాగే ఉన్నాయా? అసలు ఈ అక్రమ సంబంధాల రేట్ ఎందుకు పెరిగిపోతుంది? దానికి తోడు సుప్రీంకోర్టు అందరి బాధ ఏంటి అంటే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు ఈ సుప్రీంకోర్టు కూడా అక్రమ సంబంధం తప్పు కాదు అన్నట్టు ఇచ్చారు. ఫస్ట్ లో ఇచ్చినారు కదా, ఆ తర్వాత ఇచ్చింది తీసుకోరు. అప్పటికే జరిగిపోయింది కదా. అందుకేనే ఎందుకమ్మా ఇలా అక్రమ సంబంధము అంటే, అక్రమము అంటే ఏంటి? క్రమం లేనిది, పద్ధతి లేనిది, సరైన న్యాయంగా లేకుండా పోవడం అనేది అక్రమం అని అంటారు దాన్ని. అంటే ఒక ఏదైతే నీతి నిజాయితీతో మనం నడుపుకుంటా పోతున్నామో దాన్ని వదిలేసి పక్కదారి పట్టిందాన్ని కదా అక్రమం పోతున్నాం అనేది. అక్రమంగా స్థలం ఆక్రమించినారు అని అంటూ ఉంటాను. ఇప్పుడు ఏంటంటే పెళ్ళి అయినా కూడా వేరే పరాయి ఆడదానితో సంబంధం పెట్టుకోవడము, పరాయి మగవంతో సంబంధం పెట్టుకోవడము అనేది శారీరక సంబంధం, అది కూడా మానసికంగా కాదు పెట్టుకోవడం అని అక్రమ సంబంధాలు అంటున్నారు అనమాట. ఈ అక్రమ ఎప్పుడైతే ఏది తప్పు జరుగుతుందో అది ఎప్పటికైనా కూడా అది నేరం, అది ఏదో ఒకటి అనర్థమే జరుగుతుంది కదా. ఈ అక్రమ సంబంధాల వల్ల ఒక కుటుంబాలే నాశనం అయిపోతాయి, పిల్లలు నాశనం అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి నష్టం అంటే పిల్లలకు. తల్లి చేసినా తండ్రి చేసినా ఎవరు బాధితులు అని అంటే పిల్లలు. ఎందుకంటే వాళ్ళు దీనిలో పడిపోయి వాళ్ళే చూసుకుంటారు కానీ పిల్లల్ని పట్టించుకునేది అనేది చాలా తక్కువైపోతుంది. వాళ్ళకి కేర్ ఉండదు, ఒక బాధ్యత ఉండదు అసలు. ఇంకా కొంతమందికి అయితే అక్రమ సంబంధం ఉన్నోళ్ళకి పిల్లల మీద ప్రేమ కూడా తగ్గిపోతుంది. అసలు నా పిల్లలు అనేది కూడా మర్చిపోయే స్థితికి వచ్చేస్తారు. ఇట్లాంటివి ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇంకోటి కూడా ఇప్పుడు ఈ మధ్య మనం విన్నాం కదా, సుప్రీంకోర్టు ఇప్పుడు 60 దాటిన వాళ్ళు కావచ్చు, 50 దాటిన వాళ్ళు కావచ్చు, భార్య భర్తలు విడిపోయినా పర్వాలేదు, భర్త చనిపోయి ఉంటే కూడా మనము ఒంటరిగా ఉండేవాళ్ళు మళ్ళీ కలిసి బతకచ్చు, పెళ్లి చేసుకోవచ్చు అనేది కూడా వస్తున్నాయి. కలిసి బతకడం అంటే ఏంటి? పెళ్లి చేసుకోకుండా దానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు చాలా మంది కాలంలో. సహజీవనం అనేది ఇది ఇంతకుముందు మా చిన్నప్పుడు పల్లెటూర్లలో ఈ సహజీవనం అనేది ఎట్లా ఉంటుందంటే, ఎవరితోనన్నా వేరే సంబంధం పెట్టుకుంటే కింద అరే మన రెడ్డి గారు పలానాను ఉంచుకున్నాడు రో, ఇది పోతున్నాడు, ఎంత అసహ్యంగా మాట్లాడేవాళ్ళు అంటే ఉంచుకున్నాడు అనే మాటే వస్తుంది తప్ప దాని మీద వేరే ఇది రాదు, కామెంట్ కూడా రాదు. అసలు అది మర్యాదకరమైన విషయమా? కాదు కదా. అట్లాంటిది ఇప్పుడు ఏమైపోయింది, పబ్లిక్ అయిపోయింది. అది తప్పేం లేదు కాబట్టి చట్టాలలో కూడా మార్పులు వస్తున్నాయి. ఏం తప్ప ఇద్దరు కలిసి బతకచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళు రాదా, ఆడ ఉన్నప్పుడు అసలు ఎప్పుడు కూడా ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకొని 10 మందిలోకి బయటికి పోయినప్పుడు అవమానాలు ఇవన్నీ భరించాలంటే కూడా చాలా ఇదయ్యే ఆడ మనిషే. ఇప్పుడు నేను వింటున్నాను ఏంటంటే సహజీవనమే చేస్తాం, పెళ్ళి వద్దు. ఇన్నాళ్ళు ఒకటితో బడి చచ్చి బయటకు వచ్చినాము, ఇప్పుడిప్పుడే మేము ఉన్నాం, మళ్ళీ వీణ అధికారంలోకి నేను ఎందుకు పోవాలా? సరే నువ్వు వాళ్ళ అధికారంలోకి పోనప్పుడు ఎందుకు కలిసి ఉండాలనుకుంటున్నావు నువ్వు అతనితోటి? ఒక తాళి కట్టిన భర్త ఒక సంబంధం ఉన్నా కూడా అధికారము, బాధ్యత, ప్రేమ, కేర్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నీవు ఏదైతే ఒక ఇదిలోకి వెళ్తున్నావో, ఆ సంబంధంలోకి వెళ్తున్నావో అక్కడ ఇవన్నీ నీకు దొరుకుతాయా? దొరకవు. నీకు కేర్ కానీ ప్రేమ కానీ దొరకదు. ఎందుకంటే ఆ బాధ్యత కూడా ఉండదు వాడికి. అసలు కలిసి ఉన్నన్నాళ్ళు కలిసి ఉంటాం, ఎవరంతా కలిపోతాం. 60 ఏళ్లలో నువ్వు ఇప్పుడు కలిసి ఉండకుండా నువ్వు వేరే పోతే ఇంకొకటి దొరుకుతాడా నీకు? అక్కడ కూడా పోతావా? అక్కడి నుంచి ఎంత దూరం పోతావు? ఎంతమందిని తోటి నువ్వు వెళ్తావో వస్తావు అట్లా. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళము మనమే ఇట్లా చేస్తే పిల్లలకి మనం ఏం సందేశం ఇచ్చినట్టు?
ఏమంటే ఒంటరిగా అయిపోతున్నాము, ఈ ఒంటరితనాన్ని భరించలేక మళ్ళీ 65 ఏళ్లలో పెళ్లి చేసుకుందాము, లేదంటే ఇంకొకరితో సహజీవనం చేద్దాము అని అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు సేఫ్టీ, మనకి ఎంతవరకు బాగుంటుంది, నిజంగా నీ మనసుకు నీకు ఆనందం వస్తుందా వేరే వాళ్ళతో కలిసి ఉంటే? ఇవన్నీ కూడా చాలా ఇదవుతుంది. ఇంకోటి కూడా ఈ అక్రమ సంబంధాలు పెరిగిపోవడానికి మీరు ఏమన్నా అనుకో, మీడియానే కారణం అనిపిస్తుంది నాకైతే. మీడియా మీకు ఎక్కడ నీకు టీవీ ఓపెన్ చేసినా, సెల్ ఫోన్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా అక్రమ సంబంధాలు, తర్వాత వల్గర్ వీడియోస్. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో అది ఒక ఇదైపోయింది. అవును, ప్రతి ఒక్కరి వాళ్ళ బ్లాగ్స్ లోనే వాళ్ళని చూపించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, వాళ్ళే చూపించుకున్నారు, బయట వీళ్ళు చూపించారు కాకుండా పదే చూపిస్తున్నప్పుడు అది ఎంత పతివ్రత అయినా, ఎంత మనసు తప్పకుండా ఎట్లాటోడైనా కూడా మనసు పక్కకి ఇదేదో బాగుంది కదా అనిపిస్తుంది. అది ఆ పరవేశాన్ని ఏమవుతుందనే తర్వాత సంగతి. అన్నీ ఇలాగే అవుతున్నాయి. ఇంతకుముందు మనకి ఇంట్లో అందరూ ఉండేవాళ్ళు, కుటుంబంలో భయం అనేది ఉంటుంది. కరెక్ట్ అమ్మా. బయటికి పోవాలంటే భయం, ఆ ఇంటి ఆడపడచ్చు, ఎన్ని కళ్ళు ఆమెను కాపాడుతూ ఉంటాయి. ఈరోజు ఎవడున్నాడు చూడ్డానికి, కాపాడడానికి ఎవడున్నాడు? పెళ్లి చేసేస్తాం, బాధ్యత తీర్చుకున్నాం అనుకుంటే తల్లిదండ్రులు. ఆ వచ్చిన భర్త సరైన వాడైతే చక్కగా ఉంటుంది, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంకోటి కూడా అది మరి నచ్చారో కూడా నాకు తెలియదు, కానీ పెళ్లి కాకపోయినా కూడా అమ్మాయిలు కాలేజీలు చదివిన అమ్మాయిలు కావచ్చు, బయటకు వచ్చి హాస్టల్స్ లో ఉంటున్నారు, లేదా బయటకు వచ్చి రూములు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏదైనా ఇంట్లో ఉన్నంత వరకు చాలా పొద్దిగ్గా, చాలా బుద్ధిమంతుల్లాగా ఉండే ఆడపిల్ల నువ్వు బయటకు వచ్చి సిటీలోకి వచ్చి పడతానే ఆ అమ్మాయి వేషాలు ఏంటి, ఆ అమ్మాయి తిరుగుళ్ళేంటి. ఇంకోటి కూడా ఈ ఎప్పుడు నేను కన్యత్వం పోగొట్టుకుంటున్నానేమో, ఇది ఏమంటారు దాన్ని, నాకు పెద్దగా రాదు, కానీ ఇది నా పెళ్ళైన తర్వాత నేను ఇది అనేది కూడా ఆ అమ్మాయికి ఉండదు. అసలు ఎంత మందితో తిరిగితే అంత హ్యాపీ అన్నట్టుగా, అంత మంచిదాన్ని ఇది అన్నట్టుగా పోతుంది. మగవాడికి వర్జిన్ గా ఉండాలని, ఆడపిల్ల వర్జిన్ గా ఉండాలనేది ఏమీ లేదు. వర్జిన్ లేదంటే అక్రమ సంబంధం కిందకే వస్తాయి కదా ఇవన్నీ కూడా. పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది రేపొద్దున? ఇట్లాంటివి అన్ని ఇప్పుడు అన్ని సమకూరినాయి. అన్ని చెప్తున్నాను నేను. నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు అన్ని మారిపోయినాయి. ఫుడ్ లేదు, మంచి ఎన్విరాన్మెంట్ లేదు, మంచి కుటుంబం లేదు, తల్లిదండ్రులు కూడా మనకు సరిగ్గా ఉండే తల్లిదండ్రులు లేరు. ఇట్లాంటి ఉన్నప్పుడు మరి ఇట్లాంటి సంబంధాలు ఇట్లాంటి దానిలోకి పోక ఏమవుతుంది ఎవరైనా? దీనివల్ల జీవితాలు నాశనమే గానీ ఏం ప్రశాంతంగా బతుకుతారు చెప్పు? నిజంగా ఏంటంటే, అంటే ఒక చోట ఒక ఇన్సిడెంట్ జరిగిన, ఏ ఇన్సిడెంట్ కానీ ఆ తప్పు చేస్తే ఆల్రెడీ మనం చూస్తున్నాం, ఆ శిక్షలు పడుతూ ఉంటాయి, వాళ్ళని అంటే తర్వాత నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు పిల్లల్ని చంపడాలు కానీ ఎక్కువ అయిపోయినాయి కదమ్మా, ఈ అక్రమ సంబంధాల వల్ల పిల్లల్ని చంపేస్తున్నారు. అసలు అదే నాకు నవమోసాలు మోసి కానీ పెంచిన పిల్లలు కూడా ఇంత పిల్లలు అయిన తర్వాత నీ చేతులతో పిల్లలు నరికేసి తల్లి అందులో చంపేస్తుంది అని అంటే, ఈ అక్రమ సంబంధం ఎవడో వాడు ఉంటాడో నీతో పోతాడో మధ్యలో కూడా నీకు తెలియదు. వాడి కోసం ఎవడో మధ్యలో వచ్చిన వాడి కోసం పెళ్లి చేసుకొని, చట్ట ప్రకారం చేసుకొని, ఒక పద్ధతి ప్రకారం చేసుకున్న పిల్లలు కానీ ఇంత చేసి ఆ పిల్లల్ని మొగుడిని వదిలేసి పిల్లల్ని చంపేసేయడము, మొగుడిని చంపేసేయడము. ఏముంది వాడిలో నీకు చెప్పు? వాడు నీకు అంత భద్రతగా చూసుకుంటాడా? 4 రోజులే నీ శరీరం కోసం వచ్చినోడు నిన్ను అంత ఇదిగా చూస్తాడా? కరెక్ట్. అది అందరితోనే పోతుంది. 4 రోజులు మోజది. శరీరాన్ని కోరుకొని వచ్చిన వాడికి 4 రోజులే మోజది. అది తీరిపోతానే అయిపోయా, ఎట్లా వదిలించుకోవాలో దీన్ని అని చూస్తాడు తప్ప వాడు ఏ రకంగా జాగ్రత్తగా పెట్టుకుందాంలే పక్కన అనుకుంటాడా? ఉండదు. అందులో మన చట్టం, మన భారతీయులు మన దాంట్లో చట్టంలోనే ఉంది, పెళ్లి చేసుకున్నప్పుడు రెండో పెళ్లి అనేది అనుమతి తీసుకొని, భార్య అనుమతి అన్నా తీసుకోవాలి, లేదా భార్య చనిపోయి ఉండాలి, లేదంటే విడాకులన్నా తీసుకొని ఉండాలి. అప్పుడే రెండో పెళ్లి నువ్వు చేసుకుంటావా? నువ్వు ఏదైనా చేసినప్పుడు నీ పెద్ద ఇది రాదు నీకు. కానీ వాళ్ళు అన్ని పెట్టుకొని నువ్వు ఈ పని చేసినప్పుడు నువ్వు అవినీతితో పోయినట్లే కదా లెక్క. కరెక్టే. నిజంగా మనుషులందరూ మారాలి, మనం నిజంగా ముందుట్లాగా రావాలి అంటే అది ఎప్పటికీ సాధ్యమో కూడా. పిల్లలకి మనం మార్గదర్శకంగా ఉండాలి తప్ప పిల్లల దగ్గరనే మనం వీక్ అయిపోయి అసలు వాళ్ళు కూడా అరే మీ అమ్మాయి ఏంట్రా, మీ నాన్న ఏంట్రా అంటే వాళ్ళు తల ఎక్కడ పెట్టుకుంటాడు బిడ్డలు. అట్లే కదా ఇక్కడి నుంచి వచ్చిన వాడు ఒక ఇదిలో మారిపోతాడు వాడు కూడా. కరెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.